కురు సామ్రాజ్య పతనానికి ఏ విధంగా శకుని కుట్రపూరితంగా ఆయన కుతంత్రాలతో ఏదైతున్నదో పాపం సుయోధనుడు ఏదైతుందో ఆయన అంత చెడ్డోడు కాదు. సుయోధనుడు అంత చెడ్డోడు కాదు. కానీ శకుని కుటిల నీతితో ఏదైతుందో తప్పుడు మార్గాల్లో పయనించడంతో ఏదైతున్నదో వీళ్ళ కురు సామ్రాజ్యం పతనమై దయచేసి మా జగిత్యాల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలి మా అందరి కోరిక. జగిత్యాల్లో కాంగ్రెస్ పార్టీ బతికించుకోవాలి మా అందరి కోరిక, అభిలాష. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఏదైతుందో సవినయంగా చేతులు జోడించి కోరుకుంటున్నా ఆ ఎమ్మెల్యే గారికి మాకు స్వేచ్ఛ ప్రసాదించండి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రస్థానాన్ని నిలుపుతాం బాబు. వాస్తవంగా రాయకల్ ఏదైతుందో అంటే ఇంత బలోపేతంగా ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీని పూర్తిగా అసలు చిన్న భిన్నం అని చెప్పంటూ నేను చిన్న భిన్నం చేసి వదిలేసిండి అంటూ నేను. ఏం లేని కాడ బీజేపీ 5 గెలుచుకుందా, బీఆర్ఎస్ 3-4 గెలుచుకున్నట్టున్నది. ఇప్పుడు జగిత్యాలకు వచ్చి కూడా ఏదైతుందో 40 స్థానాలు గెలుస్తామని చెప్పని భావించిన జగిత్యాల మున్సిపాలిటీ ఇవాళ 20-22 పరిమితం కావడం బీఫామ్లతోని. అంటే వాస్తవం 50 అందరం ఏకాభిప్రాయంతో సూచిస్తే ఆ ఎంపిక అనేది ఏదైతుందో ఒరిజినల్ కాంగ్రెస్ ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఏకాభిప్రాయంతో ప్రతిపాదించబడ్డ అభ్యర్థులను ఎమ్మెల్యే గారు ఆయన సంబంధం లేకుండా ఆయన సలహాలు సూచనలతో చేయడంతో పరిస్థితి ఎంత దిగదారిలో దయచేసి గమనించని చెప్పంటారు. స్వతంత్రం మీద ఆధారపడే పరిస్థితి ఏర్పడదని చెప్పంటారు. అయినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఏర్పడుతుంది తప్పకుండా జగిత్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల మున్సిపాలిటీ జెండా ఎగరవేస్తుంది. అందులో భిన్నాభిప్రాయం లేదు, అందులో అనుమానం కూడా ఎవరికి అక్కర్లేదు. ఎమ్మెల్యే గారు మాకు ఎగరైన స్వేచ్ఛ ప్రసాదిస్తారు లేదా అని చెప్పి అంటున్నాయి. దయచేసి నేను గౌరవ మంత్రి గారికి అంటే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీన్ని మున్సిపల్ ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారని చెప్పి అనుకుంటున్నాం. జిల్లా మంత్రి గారు అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఈ మున్సిపాలిటీ జెండా ఎగరవేసే అవకాశం, అందులో ఏ విధమైనటువంటి ఒక అనుమానాలు సంకోచం అక్కర్లేదు.